హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈసారి ఎలాగైనా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలన్న కసరత్తును ముమ్మరం చేసింది. రైతు భరోసా యాత్రతో పార్టీకి మంచి మైలేజ్ వచ్చిందని భావిస్తోంది. దీంతో అదే ఊపుతో గ్రేటర్లో పాగా వేయాలన్న ప్రయత్నంలో ఉంది. పీఠం దక్కితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలన్న లక్ష్యానికి రాచబాట వేసుకోవచ్చని భావిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్లోని 3 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో బీజేపీ వ్యూహంపై ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణ బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఇక్కడున్న 3 మున్సిపల్ కార్పొరేషన్లో ఒకచోటైనా మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలన్న ప్రణాళికతో ముందుకు సాగుతోంది. మజ్లిస్ ప్రాబల్యమున్న పాతబస్తీ కేంద్రంగా పనిచేస్తున్న హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కాలు పెట్టడం కష్టం. దీంతో మల్కాజ్గిరి, సైబరాబాద్ నగరపాలక సంస్థలపై దృష్టి పెట్టింది. మల్కాజ్గిరి బీజేపీగా ఈటెల రాజేంద్ర ఉన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ప్రాంతంలోని కొన్ని డివిజన్లు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయి. 2 ఎంపీలు ఉండడంతో గెలుచుకోవచ్చని భావిస్తోంది. మల్కాజ్గిరి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుని సైబరాబాద్లోనూ అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒకవేళ ఏదైనా తేడా కొట్టినా ప్రధాన ప్రతిపక్షంగా ఉంటే భవిష్యత్తుకు డోకా ఉండదని భావిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంపై కమలనాథులు ఆశలు పెట్టుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో గెలిస్తే శాసనసభ ఎలక్షన్లో అధికార లక్ష్య సాధన పెద్ద సమస్య కాబోదని తలపోస్తోంది. ఇక్కడ గెలుపు రాష్ట్రమంతా ప్రభావం చూపుతుంది. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. ఇటీవల ధాన్యం కొనుగోలు సమస్యపై బీజేపీ ఆందోళన చేసింది. రైతు రుణమాఫీ, ఎరువుల సమస్యలను జనంలోకి తీసుకువెళ్లింది. వీటన్నిటిపై పార్టీ జాతీయ కమిటీకి నివేదిక పంపింది. ఈ కార్యక్రమాలకు మంచి స్పందన వచ్చిందని భావిస్తున్న బీజేపీ అధిష్టానం జీహెచ్ఎంసీ ఎన్నికలపై దృష్టి పెట్టాలని సూచించింది. ఈ క్రమంలోనే పార్టీ రాష్ట్ర కమిటీ క్యాడర్కు శిక్షణా తరగతులను నిర్వహిస్తూ ఎలక్షన్ స్ట్రాటజీని వివరిస్తోంది. ప్రతి పోలింగ్ బూత్లో ఇంటింటికి వెళ్లి పార్టీ విధానాలను ప్రజలకు వివరించి జనానికి చేరువ కావాలని నూరిపోస్తోంది. క్యాడర్ను సమన్వయం చేసే బాధ్యతలను పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అప్పగించింది. గ్రేటర్ పరిధిలో పార్టీ బలహీనంగా ఉన్న డివిజన్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. ప్రధాన రహదారులు మినహా మిగిలిన రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఈ దుస్థితిని ప్రజలకు వివరించి వారి అభిప్రాయాన్ని బీజేపీకి అనుకూలంగా మార్చాలని ప్రయత్నిస్తోంది. రోడ్లన్నీ గుంతలే. వర్షాలు వస్తే వీటిలో నీరు నిలిచి మరింత సమస్యాత్మకంగా మారతాయి. వర్షానికి నీట మునిగి చెరువులను తలపించే రోడ్లు, పొంగిపొర్లే డ్రైనేజీ వంటి అంశాలను జనం దృష్టికి తీసుకువెళ్లి వారిని పార్టీ వైపు ఆకర్షించాలన్న ప్రణాళికతో బీజేపీ ముందుకు వెళ్తోంది. కొన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేదు. ఈ అంశాన్ని ఫోకస్ చేసి ప్రజా విశ్వాసం పొందాలన్న ప్రయత్నంలో కమలదళముంది. ఎన్నికల్లో కీలకంగా పనిచేసే పోలింగ్ బూత్ స్థాయి కమిటీలను పటిష్టం చేసే పనిలో పార్టీ నాయకత్వం ఉంది. ప్రజలను కలిసేది ఎక్కువగా ఈ నేతలే. దీంతో పోలింగ్ బూత్ కమిటీలను ప్రోత్సహించి ఎన్నికలకు సమాయత్తం చేయాలని నిర్ణయించింది. బీజేపీ వ్యూహం వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.